యూట్యూబ్‌లో వ్యూస్ రావాలి, డబ్బు సంపాదించాలంటే ఎలా అంటే, మంచి వీడియోలు జేయాలి. ఓకే. ఇది అందరికీ తెలిసిందే. మంచి థంబ్‌నెయిల్ పెట్టాలి, మంచి కంటెంట్ పెట్టాలి. ఇది అందరికీ తెలుసు. కానీ అసలు యూట్యూబ్ అంటే ఏంటి అనేది ముందు జెప్తాను. యూట్యూబ్ అంటే ఉదాహరణకి మనం సినిమా జూస్తాం. సినిమా అనేది మనకు అవసరం గదా! ప్రతి ఒక్కరికి అవసరం. వినోదం అవసరం. ఒక్కొక్కరైతే వారానికోసారి సినిమా పోయేటోళ్ళుంటారు. వారంలో 2 సినిమాలు చూసేవాళ్ళుంటారు. ఆ! వారంలో 4 సినిమాలు చూసేవాళ్ళుంటారు. అలాగే వీక్లీస్, మ్యాగజైన్‌లు సినిమాల కోసం వెతుకుతారు. సినిమా హీరోయిన్‌ల బొమ్మలు జూస్తారు. ఆ! హీరోలు ఏం జేస్తున్నారని రాబోయే సినిమాల గురించి చర్చించుకుంటారు. అభిమాన సంఘాలుంటాయి. ఎందుకంటే సినిమా అనేది మనకు అంత ముఖ్యం. ఒక రకంగా జెప్పాలంటే సినిమా అనేది మనకు ఆకలి లాంటిది. అన్నం కోసం ఎలా అయితే మనం లేకుండా బతకలేమో, వినోదం సినిమా లేకుండా అలా బతకలేం. కాబట్టి సినిమాలకు అంత గిరాకీ, అంత ప్రచారం, అంతమంది పబ్లిక్ బోతారు, చూస్తారు. సినిమా తీస్తే అలా ఉంటుంది. ఇక రెండోది వీక్లీస్ ఉండేవి. అప్పట్లో కథల పుస్తకాలుండేవి అప్పట్లో. ఇవి వారపత్రికలుండేవి. అవి గూడా అందులో కథలు, సీరియల్స్ అనేక విషయాలుంటాయి. అది గూడా అలాంటిదే. అలాగే డైలీ పేపర్, న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ లేకుంటే ఎవరైనా ఉంటారా? న్యూస్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు న్యూస్ పేపర్ కొనుక్కునేవాళ్ళు. ఎప్పుడు టీవీలు లేని రోజుల్లో ప్రతి ఒక్కరు పేపర్ ఏయించుకునేవాళ్ళు. పేపర్ కొనుక్కునేవాళ్ళు. అందులో పేపర్‌లో న్యూస్ ఏ టు జెడ్ చదివేవాళ్ళు. ఇలా ఉంటుంది. అయితే మరి అందులో న్యూస్ ఉండాలి. పేపర్‌లో న్యూస్ ఉంటేనే చదువుతారు. ఉంటుంది. వాళ్ళు ఉండేలాగా పెడతారు. ఇంట్రెస్ట్ న్యూసే పెడతారు. చెత్త పెట్టరు. చెదారం పెట్టరు. కాబట్టి మనం చదివేవాళ్ళం. అలా ఉంటుంది. ఆ తర్వాత టీవీలు వచ్చాయి. టీవీలు వచ్చిన తర్వాత ఇంట్లోనే కూర్చొని చూస్తున్నాం. ఆ టీవీలు కూడా ఏం చేస్తాం? అది ఆకలి లాంటిదే. వినోదం లాంటిదే. కాబట్టి సీరియల్స్ టైంకి ఏ టైంకి ఏమున్నాయా అని చూసేవాళ్ళం. 7 గంటలకు మంచి మంచి సీరియల్స్ వచ్చేవి. అలాగే కొన్ని రియాలిటీ షోలు వచ్చేవి. ఉదయ్ భాను గారి షోలు వచ్చేవి. ఇలా కొత్త ఝాన్సీ షోలు వచ్చేవి. ఇలా మంచి మంచి షోలు ఆ టైమింగ్స్ ఉండేవి. ఆ టైంకి వెళ్ళి మనం ముందర కూర్చొని చూసేవాళ్ళం. ఎందుకంటే అవి అంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. మనకు అంత అవసరం కూడా. కాబట్టి చూసేవాళ్ళం. వెళ్లి చూసేవాళ్ళం. అలా ఉండేది. కానీ యూట్యూబ్ అలా గాదు. యూట్యూబ్ అనేది ఏంటి అంటే, ఒక మనం సినిమాకి పోయినప్పుడో, లేకుంటే బజార్‌కెళ్ళినప్పుడో, బయటికి వెళ్ళినప్పుడో, రోడ్డు మీద అమ్మే పల్లీలు అలాంటివి. ఈ పల్లీలు కొనుక్కోవడానికి పోము. బయటికి పోయి పల్లీలు కొనుక్కోము గదా! ఏదో సరదా కోసం అలా కొనుక్కుంటాం నచ్చితే. తినాలనిపిస్తే కొనుక్కుంటాం. రోడ్డు మీద పోయినప్పుడు తినుబండారం ఉంటాయి గదా! రేగు పళ్ళుంటాయి. లేకపోతే రోడ్డు మీద జ్యూస్ ఉంటది. ఎండాకాలం పోయి ప్రతి ఒక్కడు జ్యూస్ కొనుక్కుంటాడా? పైసలైతే ఎందుకని ఊకుంటాం గదా! ఏదో బాగా పైసలుంటే ఒక్కసారి తాగుతారు బాగున్నోడు. అంతేగాని అదొక ముఖ్యమైన వస్తువు కాదు జ్యూసు. జ్యూస్ బదులు నీళ్లుంటాయి. అంతే కదా! జ్యూస్ లేకుండా బతకలేమని కాదు కదా! అంతే కదా! అదొక విలాస వస్తువు టైమ్ పాస్‌కి. కానీ అత్యవసర వస్తువు కాదు. నిత్యావసర వస్తువు కాదు. మరి ఆ జ్యూస్ ఉంటది, పల్లీలుంటాయి, రేగు పళ్ళుంటాయి, ఇలాంటి చిరుతిండ్లుంటాయి కదా! మిర్చీలు, బజ్జీలుంటాయి. అవన్నీ అందరూ తప్పనిసరిగా ఎవడు కొనుక్కోడు కదా! ఏదో టైమ్ పాస్‌కి బాగా పైసలుంటే అట్లా కొనుక్కుంటారు. అంతేగాని తప్పనిసరిగానైతే కొనుక్కోవడం ఉండదు. కొనుక్కోవాలనే రూల్ ఏం లేదు గదా! అలాంటిది యూట్యూబ్ అంటే. మరి అలాంటప్పుడు మన వీడియో చూసేలాగా చేయాలి. జనాలంటే ఏం జేయాలి అంటే ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఇంపార్టెంట్‌గా జెప్పాలి. ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఇంట్రెస్ట్ ఉన్న న్యూస్ ఇంట్రెస్ట్‌గా జెప్పాలి. ఇంట్రెస్ట్ ఉన్న న్యూస్ చెప్పాలి. ఓకే. అలాంటి సమాచారం మీరు తీసుకొస్తేనే అప్పుడు చూస్తారనమాట జనం. ఓకే. యూట్యూబ్ ఎలాంటిదంటే, ఇప్పుడు మనకొక ఆహ్, చిన్న ఏదో కొత్తగా వస్తాంటాయి. కొత్త కొత్త వస్తువులు వస్తూ ఉంటాయి చూసినావా? న్యూ టెక్నాలజీ వస్తూ ఉంటది. ఇప్పటిదాకా ఆధార్ కార్డ్ మనం షాప్‌కి పోయి చేసుకున్నాం. ఇప్పుడు ఇంట్లోనే వస్తుందని ఏదో మా యాప్‌లలో వస్తుంది. మొన్నటిదాకా మనము బయటేదో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకుంటాం. అరే! ఇది మంచిగున్నది కదా! అనుకుంటాం. కరెంట్ బిల్ ఆన్‌లైన్‌లోనే వస్తది. ఇది ఇంకా ఈజీగా ఉంది కదా! ఈ టెక్నాలజీ ఈజీగా ఉంది కదా! దీన్ని యూజ్ చేసుకుంటాం. ఒకప్పుడు నీళ్లు కాగబెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తాను, గీజర్ ఏదో పెట్టుకుంటారు. పెట్టుకోగానే ఇంట్లోనే నీళ్లు కాగుతున్నాయి. ఇదో టెక్నాలజీ వచ్చింది చూసారా? ఇలాంటిదనమాట. ఇలాంటి టెక్నాలజీలు వస్తే బావుంటది గదా! మనకు కష్టపడకుండా శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ఇగో ఇట్లనే ఉంటాయి. యూట్యూబ్‌లో మీరు శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీ తీసుకురావాలి. లేదా కొత్త కొత్త విషయాలు తీసుకొని రావాలి. అంటే సూక్ష్మంలోనే మోక్షం ఉండాలి. అప్పుడు ఎవరైనా ఆశ్చర్యపోతారు గదా! అరే! ఇంత చిన్నలనే అంటే ఒకప్పుడు రూ. 1000 పెట్టి కొనుక్కునే ఫ్యాను అనుకుందాం. ఓ రూ. 1000 పెట్టి ఓ వస్తువు కొనుక్కుంటున్నాం. ఫోనే అనుకుందాం. రూ. 1000 పెట్టి కొనుక్కుంటున్నాం అనుకో. ఆ ఫోన్ ఇప్పుడు రూ. 100కే వస్తుంది. ఇలా అప్లై చేసుకోండి అని ఒక చిన్న టెక్నిక్ చెప్పిండ్రు. దానికి అప్లై చేసుకొని మన ఇంటి నంబర్, ఓటర్ కార్డ్ ఇస్తే ఇస్తున్నారు అంటే ఎట్లుంటది? మంచిగా సంతోషపడతాం కదా! ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే బాగా కష్టపడి పెట్టేవాళ్ళం. పైసలు పెడతాం కదా! అలా కాకుండా ఇప్పుడు ఫ్రీగా వైఫై ద్వారా వస్తుందంటే అరే! ఈ టెక్నిక్ బాగున్నది అనుకుంటాం. ఇప్పుడు నెల నెలకు జెమినీ ఇవన్నీ డిష్ కొనుక్కుంటాం. లేదు డీటీహెచ్ ద్వారా ఫ్రీగా వస్తున్నాయంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. మంచిగున్నాయి గదా!
ఈ టెక్నాలజీ మంచిగుంటది గదా! పైసలు పెట్టి నెల నెల కొనుక్కోవాలి. ఇది చిన్న ఒక డిష్ కొంటే నెలంతా ఫ్రీగా వస్తదట అంటే బావుంటది గదా! అట్లన్నమాట. అలాగే ఇప్పుడు ఫోను గూడా అంతే. ఒకప్పుడు మనము ఫోనంటే ఎక్కడో ఉండేది. అయి ల్యాండ్‌లైన్‌లుండేవి. కానీ ఇప్పుడు అరచేతిలోనే ఫోన్‌లొస్తాన్నాయి అంటే ఎవరికైనా మంచిగా అనిపిస్తదా? అందుకే గదా అందరం కొనుక్కుంటున్నాం. అంటే సూక్ష్మంలో మోక్షం అన్నమాట. చూసారా? ఇలాంటి టెక్నాలజీ అనేది మీరు వీడియోలలో పెట్టాలి. పెడితే అప్పుడు సూక్ష్మంలో మోక్షం కాబట్టి వాడు కొనుక్కుంటాడు. చూస్తాడు నీ వీడియో. అంతేగాని పెద్ద ఆహ్, అది పెట్టి చూడడానికి నీది సినిమా హాల్ గాదు. మా సినిమా హాల్ అంటే ఏంది? వాడు అన్ని పనులు పెట్టుకొని వాళ్ళంతా మనం కష్టపడ్డోళ్ళు ఏం చేస్తారు? సినిమాకి పోతారు కుటుంబ సమేతంగా. అలాంటిది గాదు మన వీడియో. మన వీడియో అలాంటిది గాదు. సరే ఒకవేళ యూట్యూబ్ అనేది అందరికీ జీవితంలో భాగమైనా గూడా మన వీడియో భాగం గాదు గదా! ఎన్నో కోట్ల వీడియోలుంటాయి. తెలుగులోనే లక్షల వీడియోలుంటాయి. మరి మన వీడియో చూడాలని ఏమున్నది? అంటే మన వీడియోలో ఇలాంటిది పెట్టాలి. సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా పెట్టాలంటున్నారు. ఇలా పెడితేనే వాళ్ళు చూస్తారు, క్లిక్ జేస్తారు. ఇలాంటి టెక్నిక్స్ చూసుకోండి. యూట్యూబ్‌లో వీడియో ఎలా ఉండాలంటే కాశీకి వెళ్ళి మనం గంట కొట్టాలి అనుకో. అదెంత పెద్దో కష్టం గదా! కాశీకి వెళ్ళి గంట కొట్టాలంటే అందరికి ఇష్టమే, పుణ్యమే. కానీ కష్టం గదా! కాబట్టి ఏకాదశి నాడు ఇంట్లోనే బొక్క తిని కంచంలో గంట కొడితే కాశీలో గంట ఎగుతదంటారు చూసినావా? ఓహ్! అలా ఉండాలనమాట. సూక్ష్మంలో మోక్షం అంటే ఇది. ఇలా ఉంటే అప్పుడు మీ వీడియో చూస్తారన్నట్టు. అంటే ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు మనం ఎప్పుడైనా జబ్బులొస్తే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి పోతాం. కానీ డాక్టరే ఇంటికొచ్చి చూసినానికి ఎట్లుంటది? పేషెంట్‌లాగా. మనమే హాస్పిటల్ అయితే పేషెంట్ మన దగ్గరికి ఎట్లొస్తాడో అట్లా డాక్టరే పేషెంట్ దగ్గరికొస్తాడనుకో. మంచిగుంటది కదా! వాడికి పైసలు పడితే వాడే చూసి ఎళ్ళిపోతాడు. ఇది బావుంటది కదా! అట్లా. అలాగే ఇప్పుడు 108 ఉన్నది. 108 సర్వీసులుండే అప్పట్లో. అవి ఎట్లున్నాయి? ఒకప్పుడు జబ్బులొస్తే ఏం చేయాలి? మనం దవాఖానలో మనమే పైసలు పెట్టుకొని పోవాలి దవాఖానలకు. కానీ 108 ఏమున్నది? వానికి ఫోన్ చేయంగానే వాడే వత్తాడు. వాడిని పుణ్యానికి తీసుకుపోతాడు. ఇది మంచిగున్నది కదా! పాలసీ అట్లనమాట. అలాగే ఆరోగ్యశ్రీ ఉన్నది. ఆరోగ్యశ్రీ అంటే ఏమున్నది? పెద్ద పెద్ద హాస్పిటల్‌లో లక్షలు పెట్టాల్సిన పని లేదు. ఆరోగ్యశ్రీ చూపెడితే వాళ్ళే ఫ్రీగా చూస్తాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్‌లో. చూసినావు కదా! ఏ జబ్బుకైనా. ఇది బాగున్నది కదా! ఇలాంటి పాలసీ ఎట్లుంటదో అలాంటి వీడియోలో అలా ఉండాలన్నమాట పనితనం. ఉంటే అప్పుడు చూస్తారంట మీ వీడియో. అంతేగాని మీదేమో సినిమా హాల్ కాదు, లేపోతే చెప్పాను కదా! మీదేం టీవీ కాదు, వీక్లీస్ కావు. తప్పనిసరిగా మీరు చదవాలి, తప్పనిసరిగా తెలుసుకోవాలి అన్నంత గొప్పగా మీ వీడియో కాదు. యూట్యూబ్ గొప్పదే కావచ్చు కానీ అందులో మీ వీడియో అంత గొప్పది కాదు. ఇప్పుడు మ్యాగజైన్స్, టీవీలు తప్పనిసరిగా సీరియల్ చూస్తాం. మ్యాగజైన్స్ ఉన్నాయనుకో చదువుతాం, న్యూస్ పేపర్ చదువుతాం, సినిమాలకు వెళ్తాం. అంటే అప్పట్లో వెళ్ళేవాళ్ళం. కానీ అలాంటిది కాదు మీ వీడియో. అయితే యూట్యూబ్ చూస్తారు కానీ అన్ని కోట్ల వీడియోలు ఉంటాయి. అందులో సెర్చ్ చేసి మీది నచ్చితేనే చూస్తారు. లేకుంటే కోట్ల వీడియోలు ఉంటాయి కదా! మీదే చూడాలని ఏమున్నది? కాబట్టి మీ వీడియో ఒకటే వీడియో సూక్ష్మంలో మోక్షం. చిన్న వీడియోలోనే పెద్ద ఫలితం ఉంటే అది ఒరిజినల్‌గా ఫలితం ఉంటే చూస్తారనమాట గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి అన్నదానం పెడతాననుకుందాం పండుగలకి, వినాయక చవితికి. అందరం పోయి చూస్తాం గదా! అంతేగాని వాడు పైసలిచ్చి పెడతాడంటే మనం పోతామా? పోము. అగో అట్లా అనమాట. మీ వీడియో అలా ఉండాలి. ఆ! అలాగే ఒక మంత్రి వచ్చి మీకు ఇది ఏపిస్తాం, రోడ్లు ఏపిస్తాం. మీ ఊర్లో ఇప్పుడు ఆ! 24 గంటలు కరెంటొస్తది. మీ ఊర్లో ఒక డ్యామ్ పెడుతున్నాం. మీ ఊర్లో మంచి విమానాశ్రయం పడుతుందంటే సంతోషపడతాం గదా! ఆఫర్ మంచిగున్నదని. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండేది ఇప్పుడు మన ఊర్లోనే పెద్ద హాస్పిటల్ పడతాంది, విమానాశ్రయం పడతాంది. ఇవన్నీ పడతంటే సంతోషపడతాం గదా! ఓహ్! ఇట్లుండాలంట. ఇలాంటి సదుపాయాలు మీ వీడియోలో ఉంటేనే జూస్తారు. అప్పట్లో కండోమ్ ప్యాకెట్స్ ఫ్రీగా రోడ్ల మీద పెట్టిల్లు. బయట కొనుక్కుంటారు ఎవరైనా. కండోమ్స్ అంటే అందరికి తెలుసు కదా! కానీ ఫ్రీగా పెట్టిల్లు. ఎందుకని? జనాభా నియంత్రణను నియంత్రించాలనో, లేకపోతే ఎయిడ్స్ వ్యాప్తి రాకుండా. ఎయిడ్స్ వ్యాప్తి వస్తే ఊరంతా వ్యాపిస్తాంది గదా! అవి కోట్ల, లక్షల ఖర్చయితది. జనాలకు నష్టం అని చెప్పి ప్రభుత్వమే కొంత ఖర్చు పెట్టుకొని ఆడ పెడతా ఉంది. దాన్ని అప్పుడే యూజ్ చేస్తారు జనం. కొనుక్కోవడం కంటే ఫ్రీగా పెడితే యూజ్ చేస్తారు కదా! కొనుక్కుంటే నిర్లక్ష్యం చేస్తారు. ఇట్లా అంటే ఇలాంటి సదుపాయం పెడితేనే యూజ్ చేస్తాను కదా జనం. దీనివల్ల లాభం ఉంటుంది. జబ్బు వ్యాప్తి చెందదు గదా! ఇలాంటి ఆఫర్స్ పెట్టాలి జనాలకి. అలాగే ఇప్పుడు రోడ్ల మీద మనకు కొన్ని కుర్చీలిస్తారు చూసినావా? ఎవరో చనిపోయినోళ్ళ పేరు మీద కుర్చీలిస్తారు. ఆ! అప్పుడే గదా మనం అందరం కూర్చుంటాం. అంతేగాని వాటికి కూడా పైసలుంటే ఎవరైనా కూర్చుంటారా? కూర్చోడు. రోడ్ల మీద పోతుంటే ఫ్రీగా ఎవరైనా అన్నదానాలు చేతిలో పెడతారు. పుణ్యం కోసం గుళ్ళో ప్రసాదం పెట్టినట్టు పెడితే తీసుకుంటాం. కానీ పైసలు పెడితే తీసుకుంటామా? తీసుకోం గదా! అదనమాట ఇది ఆఫరు. ఇట్లా ఫ్రీగా ఉచితంగా ఉచిత బస్ సర్వీసులు ఇచ్చినట్టు ఫ్రీగా ఇస్తేనే అలాంటి ఆఫర్ ఉంటేనే ఈజీగా ఉంటేనే చూస్తారు. అంతేగాని ఖర్చులు పెట్టుకొని మనకు షాపు అన్నట్టు దుకాణం కొనుక్కోమన్నట్టు పెట్టుకుంటే చూడరంట. అన్నదానం ఫ్రీగా పెడితే తింటాం గానీ, పైసలు పెట్టి రోడ్డు మీద పెద్ద అన్నదానంలాగా పెట్టి భోజనానికి ఇంత రూపాయలు, ఇన్ని రూపాయలని బస్ చేత ఒక్కడైనా తింటాడా? ఎవ్వడు తినడు. అదే ఫ్రీగా పెడితేనే కదా కిక్కేసుకొని జనం వస్తారు. అంటే అలాంటి ఆఫర్ ఉండాలి మీ వీడియోలో. ఉంటేనే చూస్తారనమాట జనం గుర్తుపెట్టుకోండి.